డోంట్ టచ్ మీ అంది అరుస్తూ. చెయ్యి వదిలి గొంతు పట్టుకుని గోడకు బలంగా అదిమాడు. ఏంటే అడుగుతుంటే పొగరు చూపిస్తున్నావు అంటూ అరిచాడు. ముట్టుకున్నావంటే నన్ను నేను తగలబెట్టుకుని చస్తాను, వదులు అంది అంతే గట్టిగా అరుస్తూ. వదలకుండా తననే కోపంగా చూస్తూ, నా నుంచి తప్పించుకోవడానికి ఇదొక ప్లాన్ అంతే కదా సీరియస్గా అన్నాడు. కాదు, నాకు పట్టిన కొవ్వుని కరిగించుకుంటున్నాను. ఇందులో నీ తప్పు లేదు, నాదే తప్పు అంది గొంతు మీద బిగుస్తున్న సాయి చేతి పట్టుకి ఊపిరి ఆడకపోతుంటే వదులు అంటూ చేత్తో తోస్తుంది. కాలిన చేతి రక్తం అంతా సాయి షర్ట్కి అంటుకుంటుంటే అతని పట్టుకు ఊపిరి ఆగిపోతుందేమో అన్నంత భయం వేసింది తనకి. ఊపిరి ఆడటం లేదు, వదులు అంది పూడుకుపోతున్న గొంతుతో. తప్పు చేశాను, చస్తాను అన్నావు కదా, చావవే అన్నాడు చాలా కోపంగా. అందుకు నువ్వు చంపుతావా? బతకాలన్నా నాతోనే, చావాలన్నా నా చేతుల్లోనే సూటిగా వచ్చాయి అతని మాటలు. కళ్ళలోంచి నీళ్లు దారగా వర్షిస్తుంటే వదిలేశాడు. చాతికిలబడి ఏడుస్తుంది. సాయి శైలుని పట్టించుకోకుండా రిసెప్షన్కి కాల్ చేసి ఇమీడియట్గా డాక్టర్ని రమ్మనమని చెప్పి కట్ చేసి తన రూమ్కి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చాడు. శైలు ఇంకా అలాగే కూర్చుని ఏడుస్తుండటం చూసి చిరాకు, కోపం, అసహనం అతనిలో పీక్స్కి చేరాయి అనడానికి గుర్తుగా పచ్చగా తేలి కనబడుతున్న చేతి నరాలు. తనని తాను చాలా కంట్రోల్ చేసుకుంటూ శైలు ముందుకు వచ్చి కూర్చొని ఆమె చేతికి తీసుకుని చూశాడు. కాలిపోవడంతో ఎర్రగా కమిలిపోయి ఉంది చెయ్యి అంతా. కోపంతో దవడలు బిగించి నెమ్మదిగా చేతికి ఆయింట్మెంట్ రాయాలని చూస్తుంటే చేతిని విసురుగా వెనక్కి లాక్కుంది. శైలు హార్డ్గా వచ్చింది అతని వాయిస్ యాంగర్ని కష్టంగా ఆపడంతో. శైలజ నా పేరు, డోంట్ కాల్ మీ అగైన్ శైలు కోపంగా చెప్పి పైకి లేచింది. చేతిలో ఉన్న బాక్స్ని గట్టిగా విసిరి కొట్టాడు గోడకు. ముక్కలైన బాక్సులోంచి చల్లా చెదురుగా పడ్డాయి మెడిసిన్స్ అంతా. సాయిని చూడకుండా బయటకు వస్తుంటే గట్టిగా పగులుతున్న ప్లేట్ సౌండ్ విని కూడా పట్టించుకోకుండా అక్కడి నుంచి వచ్చేసింది బయటకు. ఫాస్ట్గా కిందకు వెళ్తున్న శైలుకి ఎదురొచ్చాడు డాక్టర్. అతన్ని చూసి చూడనట్లుగా ఫాస్ట్గా మెట్ల మీద నుంచి దిగి కిందకు వెళ్ళి రిసెప్షన్లో పర్మిషన్ అడిగేసి బయటకు వచ్చి ఆటో ఎక్కి హాస్టల్కి వెళ్ళిపోయింది. శైలు ఆటో ఎక్కి వెళ్ళిపోవడం విండో నుంచి చూస్తూ కోపంగా కార్ కీ తీసుకుని వస్తున్న సాయికి ఎదురైన డాక్టర్కి ఆన్సర్ కూడా చేయకుండా ఫాస్ట్గా కిందకు వచ్చాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో ట్రీట్మెంట్ ఎవరికి చేయాలో తెలియక అక్కడి నుంచి కిందకు వచ్చిన డాక్టర్ ఎదురుగా సెక్యూరిటీ గార్డ్ ఒక అతను కింద పడి ఉండటం చూసి రిసెప్షన్లో ఉన్న అమ్మాయి డాక్టర్ని తీసుకుని అక్కడికి వెళ్ళింది. సెక్యూరిటీ సాయి వచ్చినప్పుడు అక్కడ లేకపోవడం, డోర్ స్వయంగా అతనే తీసుకొని రావడం, అప్పుడే ఎదురుగా సెక్యూరిటీ ఇంకో గార్డుతో నవ్వుతూ రావడం చూసి అసలే శైలు వల్ల వచ్చిన పిచ్చ ప్రెస్టేషన్తో సెక్యూరిటీ చంప చెల్లుమనిపించి నువ్వు మళ్ళీ ఇక్కడ కనబడ్డావు అంటే చస్తావని డెడ్లీ వార్నింగ్ ఇచ్చి కార్ తీసుకొని ఉరికాడు రోడ్డు మీద. సాయి కొట్టిన దెబ్బకు అతను వెళ్ళి పక్కనే ఉన్న గోడకు తగలడం, డాక్టర్ కిందకు రావడం వెంటనే జరగడంతో అతనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక మేనేజర్ వచ్చి అతనికి వెళ్ళమని చెప్పాడు. శైలు ఉండే హాస్టల్ లోపలికి దూసుకొచ్చింది సాయి కార్. తీసిన డోర్ ముయ్యకుండానే దిగి లోపలికి వచ్చాడు. ఆ టైంలో లేడీస్ హాస్టల్లో అబ్బాయిలు రావడంతో ఉలిక్కి పడింది రిసెప్షన్ అమ్మాయి. వెంటనే వార్డెన్కి కాల్ చేసింది. అక్కడే డెస్క్ మీద కూర్చొని తనని భయంగా చూస్తున్న రిసెప్షన్ అమ్మాయితో శైలు ఎక్కడ ఉన్న 2 నిమిషాల్లో నా ముందు ఉండాలి అన్నాడు సిగరెట్ వెలిగించి పొగ గాల్లోకి వదులుతూ. వార్డెన్ పరిగెత్తుకుంటూ వచ్చింది అప్పుడే. సార్, ఈ టైంలో ఇలా లేడీస్ హాస్టల్లోకి రావడం అంటూ భయంతో వణుకుతుంది ఆమె కూడా. ఆమె ప్రశ్నను వినిపించుకోకుండా శైలుని పిలువు అన్నాడు సీరియస్గా. సాయి ఇంక చెప్పినా వినడని సరే అంటూ తనే వెళ్ళింది వార్డెన్ రూమ్లో. రెస్టారెంట్ నుండి వచ్చిన శైలజాని చూసి అదిరిపడింది రేష్మ. చెయ్యికి అయిన గాయం చూసి శైలు ఏమైంది చేతికి అంటూ భయపడిపోయి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఏడుస్తుంది. రేష్మ పిలుస్తున్నా పలకకపోవడంతో ఆయింట్మెంట్ తీసుకుని చేతికి రాస్తుండగా వచ్చింది వార్డెన్. శైలజ, నీకోసం సాయి సార్ వచ్చాడు, నిన్ను కలవాలని పిలవమన్నాడు అంది ఆమె. మేడం, ఈ టైంలో హాస్టల్కి ఎవరో ముక్కు మొహం తెలియని వాడు వచ్చి పిలిస్తే మీరు ఎలా వచ్చి నాకు చెప్తున్నారు? షేమ్గా లేదు మీకు? వాడిచ్చే డబ్బుకి ఆశపడి అమ్మాయిల సెక్యూరిటీ రూల్స్ని బ్రేక్ చేసి గాలికి వదిలేయడానికి నేను రానని చెప్పానని ఏమైనా మాట్లాడాలంటే ఉదయం రమ్మని చెప్పండి. ఇంకా మీరు వెళ్ళండి, నేను నిద్రపోవాలి అంటూ బెడ్ మీద పడుకుని దుప్పటి కప్పుకుంది. సేమ్ డైలాగ్స్ అక్కడ సాయికి ఫోన్లో వినపడుతుంటే సిగరెట్ కాలి కింద నలిపేసి వార్డెన్ వెళ్తున్న వైపు మెట్లెక్కుతూ వచ్చాడు శైలు రూమ్ దగ్గరకు. శైలు మాటలకు ఆమె వినదని వెనక్కి తిరిగిన వార్డెన్ ఎదురుగా స్టైల్గా వస్తున్న సాయిని చూసి గుండాగిపోయింది.
అతను శైలు కోసం వస్తున్నాడు అని తెలిసి ఈ టైంలో ఇలా అమ్మాయిల రూమ్లోకి వస్తే ఎవరైనా కంప్లైంట్ చేస్తారని బెదిరిపోయింది వార్డెన్. అతనికి ఎదురెళ్ళి, సార్ ఇప్పుడు ఇక్కడ ఎలాంటి గొడవలు వద్దు, ఎవరైనా చూస్తే హాస్టల్ పరువుతో పాటు మా ఉద్యోగం కూడా పోతుంది అంటున్న వార్డెన్ని చూడకుండా, నీకు ఆ భయం లేదులే, అంత అవసరమే వస్తే హాస్టల్ గంటలో నా హ్యాండ్ ఓవర్లోకి వస్తుంది, అప్పుడు పర్మనెంట్ వార్డెన్గా ఉండిపోదు నువ్వు ఇక్కడే అన్నాడు రూమ్ దగ్గరకు వచ్చి. షాక్ అయింది వార్డెన్. ఆమె తేరుకుని తెలుసుకునేసరికి సాయి రూమ్ లోపలికి వెళ్ళడం, రేష్మ బయటకు రావడం, సాయి డోర్ని గట్టిగా కిక్ ఇవ్వడం, అది సౌండ్ చేస్తూ లాక్ అవ్వడం సెకండ్స్లో జరిగిపోయాయి. రేష్మ కంగారు పడుతుంటే మాట్లాడి వచ్చేస్తాడని చెప్పి అప్పటికే బయట ఉన్న మిగతా అమ్మాయిలను వాళ్ళ రూమ్స్కి వెళ్ళమని చెప్పి రేష్మని తీసుకుని కిందకు వెళ్తుంది వార్డెన్. రూమ్లోకి వస్తూ సాయి సృష్టించిన చిన్నపాటి సునామీ సౌండ్కి బెడ్ మీద నుంచి దిగి నిలబడింది శైలు. ఫస్ట్ టైం ఒక మిడిల్ క్లాస్ రూమ్ చూస్తున్న సాయి మొహం చిక్లిస్తూ చూస్తూ, ఇక్కడ ఈ బ్లడీ డర్టీ రూమ్లోనా నువ్వు ఉండేది అన్నాడు విసుగ్గా. అతని వైపు చూడను కూడా చూడకుండా గోడకి ఆనుకుని చేతులు జార విడిచి నిలబడి ఉంది మంచం పక్కనే. ఆమె ముందుకు వచ్చి బెడ్ మీద ఎక్కి చెయ్యి తల కింద పెట్టుకుని విష్ణుమూర్తి ఫోజులో పడుకుని ఆమెని సీరియస్గా చూస్తుంటే మొహం పక్కకి తిప్పుకుంది. ఆమె ఎంతకీ తనని చూడకపోతుంటే బెడ్ నుంచి ఒక్కటే జంపులో దిగి ఆమె పక్కకి నడిచేంతలో రెండు చేతులు గోడకు చేర్చి లాక్ చేశాడు. సాయి, ఇది లేడీస్ హాస్టల్, మీ రెస్టారెంట్నో లేక కాలేజీనో కాదు వేషాలు వేయడానికి అంది చిరాగ్గా చూడకుండా. ఆమెకి ఇంకా దగ్గరగా జరుగుతుంటే విసుగ్గా చేతులు మధ్యలో పెట్టి అతను తగలకుండా అడ్డం పెడుతుంటే, చేతులు తీయకపోతే ఇప్పుడే నీ ఒంటి మీద బట్టలన్నీ ఊడి కింద పడతాయి హార్డ్ వాయిస్తో అంటుంటే చురుగ్గా చూసింది. నీ చూపులకి ఇక్కడెవరూ భయపడే వాళ్ళే గాని చేతులు తీ ముందు అన్నాడు కాలిన గాయం కనబడుతుంటే. అన్నంత పని చేసే అసాధ్యుడని బాగా ఎరిగిన శైలు తీసేసింది. చేతులను తీయడమే ఆలస్యంగా ఆమె నడుము పట్టుకొని ఒక ఊదుటిన లాక్కున్నాడు పైకి. గట్టిగా కళ్ళు మూసుకుంది. బెడ్ మీద తను కూర్చుని నిలబడుతున్న ఆమెని దగ్గరికి లాగి తన కాళ్ళతో బంధించి ఆమె చేతులను చిన్నగా గాయం రేగకుండా వెనక్క పెడుతూ తన చేతితో పట్టుకొని ఇంకో చేతిని శైలు నడుము చుట్టూ వేసి పట్టుకున్నాడు. వెనక్కి జరగాలని గింజుకుంటుంటే షార్ప్గా చూశాడు. సైలెంట్గా నిల్చుంది. ఇంకా ఆమెను మరింత దగ్గరగా తీసుకుని చున్నీ కూడా అడ్డు లేని ఆమె గుండెల్లో మోహం పెట్టుకున్నాడు. ఒంట్లో జల్లుమంది ఆమెకి, తన ఎదకు డైరెక్ట్గా తగులుతున్న అతని ఫేస్కి. నడుము చుట్టూ బిగుస్తున్న అతని చేతులకు, గుండెను నేరుగా తాకుతున్న అతని మొహానికి అసలేం జరుగుతుందో అర్థం అవ్వడం లేదు ఆమెకి. నిమిషానికి స్పృహలోకి వచ్చింది. ఎందుకురా ఇలా హింసిస్తున్నావు? కళ్ళలోంచి నీళ్లు జివ్వున జారి పడిపోతుంటే వెక్కుతూ అడిగింది. సున్నితంగా తగులుతున్న ఆమె అందాలకు తొలిసారిగా అతను పట్టుని కోల్పోతుంటే ఒక్కసారి గట్టిగా కళ్ళు మూసి తెరిచి పైకి మొహం తెచ్చి చూశాడు. ఏడుస్తుంది శైలు. ఆమెను చూస్తూ పట్టించుకోకుండా నడుము దగ్గర ఉన్న డ్రెస్ని పక్కకి జరుపుతుంటే సాయి ఊపిరి భారంతో కష్టంగా అంది. ఆల్రెడీ డ్రెస్ లోపలికి వెళ్తున్న సాయి చేతి వేళ్ల స్పర్శకు తడబడుతున్న మాటతో స్టాప్ ఇట్ ముద్దుగా పలికింది. మెరుస్తూ కనబడుతున్న నడుముని చూసి డ్రెస్ సైడ్ చేసి వంగి తన పెదవులు నిలిపాడు. ఆమె నడుము మీద నున్నగా జారిపోతున్న తన పెదవులకి మెస్మరైజ్ అవుతూ డీప్ కిస్ ఇస్తూ సో స్మూత్ అన్నాడు. ఎందుకు ప్రతిసారి నన్ను క్యారెక్టర్లెస్ అమ్మాయిగా చేస్తున్నావు సాయి? ఆవేదన ఆమె గొంతులో. డ్రెస్ని సరిగా వేసి ఇందాకట్లా మళ్ళీ మొహాన్ని గుండెలపై పెట్టుకోబోతుంటే వెనక్కి జరిగింది. కార్నర్ స్మైల్తో అంతే ఫాస్ట్గా ఆమె ఎదను తన ఫేస్ కేసి గుద్దినట్టే చేసిన సాయికి ఫోర్స్గా వచ్చి ఫేస్కి తాకింది ఆమె హృదయం. ఆమె చేతులను వదిలేశాడు. కదలిక లేని బొమ్మలా నిలబడింది అక్కడే. రెండు చేతులతో ఆమె నడుముని చుట్టేసి తలను ఆమె హృదయంపై నిలిపి సే సారీ టు మీ, నా పర్మిషన్ లేకుండా వచ్చేసినందుకు ఆమె పరిమళాన్ని ఆస్వాదిస్తూ అంటుంటే వాట్ అంటూ అరిచింది. సే సారీ టు మీ, నేను పొమ్మని చెప్పలేదు, వర్క్ మధ్యలో వదిలేసి వచ్చావు అని గట్టిగా ఒక్కసారి హత్తుకుని వదిలాడు. సారీ, వెళ్ళింకా. అతను వెళ్ళడమే మహాభాగ్యంగా భావిస్తున్న శైలజ చెప్పక తప్పలేదు సారీ. సి మిస్ శైలజ అంటూ పైకి లేచి, నా టచ్ నచ్చక నీకు నువ్వే ఈ పనిష్మెంట్ ఇచ్చుకున్నావా, లేక ఇలా చేస్తే నేను నిన్ను దూరం పెడతానని బెదిరించడం కోసం చేశావా? ట్యూబ్ నుంచి ఆయింట్మెంట్ తీసి ఆమె చేతికి అప్లై చేస్తూ అడుగుతుంటే చెయ్యి లాక్కుంటుంది. అది అసాధ్యం కదా రావడం. సో మళ్ళీ సైలెంట్. నన్ను బెదిరించాలనే కనుక నువ్వు సిల్లీ థింగ్ చేస్తుంటే ఇట్స్ ఓకే, ఎందుకంటే ఇలాంటి వాటికి కరిగే సిల్లీ హార్ట్ కాదు నాది.
బట్ నా టచ్ నచ్చకనో లేక అంటూ ఆమె రిస్ట్ని పట్టుకుని ముందుకు లాగి చూటిగా చూస్తూ, నాకు నువ్వు లొంగిపోతావని భయపడి ఓకే అని చెప్పలేకనో ఇది చేస్తుంటే మాత్రం నీకు అసలైన టార్చర్ అంటే ఏంటో చూపించాల్సి వస్తుంది, సింపుల్గా చెప్పాడు. సేమ్ డైలాగ్ నాది కూడా. నా హార్ట్ అంత వీక్ ఏమి కాదు, రోషంగా అంది. ఓ రియలీ? మరైతే ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు? అది నీకనవసరం, నా ఇష్టం, ఏమైనా చేసుకుంటా. పొగరు ధ్వనిస్తున్న ఆమె గొంతులో మాట గొంతులోనే ఆగిపోయింది. సాయి చేతిలోని పట్టుకి. నీ ఇష్టమేంటే? అది నీకు లేదు, ఉండదు కూడా. నీపై సర్వ హక్కులు, ఆల్ రైట్స్ నావి. అందులో మెయిన్లీ నీ బాడీపై ఆల్ అండ్ ఆల్ రైట్స్ నావేనని మళ్ళీ మళ్ళీ చెప్పించుకోకు, కోపంగా అంటుంటే. అదే చెప్తున్నా నేను కూడా. నా మీద నీ పెత్తనం చెలాయించాలని చూడకు. నన్ను నీ లైఫ్ టైం ఎంప్లాయీగా చేసుకోవాలనుకుంటున్నా నీకు ఆ హక్కులు నేను ఇవ్వను. నా లైఫ్ నా ఇష్టం. నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళకే నా లైఫ్ మొత్తం, అంతే తప్ప నీలాంటి అంటూ ఆగిపోయింది. అప్పటికే ఒంటిని వీడిన సాయి షర్ట్ నేలను చేరుతుంటే భయంతో గుండె వేగం పెరుగుతుంది ఆమెకి. ఏం చేస్తున్నావు అంటూ బెదురుతూ గొంతుతో అడుగుతుంది. ఇంకో మాట మాట్లాడే లోపే ఆమెను ఫోర్స్గా బెడ్ మీదకు లాగి మీద వాలిపోయాడు. చేతులు బెడ్కి అదిమి పెట్టి ఆమె మెడ వంపుల్లో పెదవులు ఆనిస్తూ, ముందు తప్పు చేసేద్దాం, తర్వాత తీరిగ్గా బాధపడతాం అంటూ పెదవులు అందుకున్నాడు. అతని మాటలకి చేస్తున్న పనులకి కొయ్యబారిపోయింది ఆమె. సాయి స్టాప్ ఇట్, ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అంటూ అతని నుంచి విడిపించుకోవడానికి గింజుకుంటుంది. విత్ లైట్స్ నా వితౌట్ లైట్స్ నా బేబీ అంటూ పెదవులు వదిలి కంఠం మీద తడి అద్దుతూ అడుగుతుంటే, సాయి ప్లీజ్ వదలరా అంది ఏడుపు గొంతుతో. అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న కోపం ఆమె వాయిస్కి ఒక్కసారిగా రైజ్ అయ్యి, మరి ఎందుకే నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ గాయాలు చేసుకుంటున్నావు గద్దిస్తూ అడిగాడు. నీ చేతిలో నా జీవితం నలిగిపోకూడదని, అంతే ఘాటుగా చెప్పింది. ఎలా కనపడుతున్నానే నీ కంటికి? పెళ్లి కాకుండా నీతో అన్నీ కానించేవాడిలాగానా అంటూ అరిచాడు గట్టిగా. నిన్ను నా సొంతం చేసుకోవడం నిమిషంలో పని నాకు, కానీ ఎందుకు ఆగానో తెలుసా అంటూ సూటిగా చూస్తూ అడిగాడు. కళ్ళ నీళ్లతో అయోమయంగా చూస్తున్న శైలుని చూసి పెదవికి పెదవిని ఆనించి, నీ ఇష్టంతో నీకు నువ్వుగా నా దగ్గరకు రావాలి, అప్పుడే నిన్ను నా సొంతం చేసుకోవాలని, మన ఇద్దరి కలయిక నీ అనుమతితో జరగాలని. బేవర్స్ నా కొడుకులా ఉన్నానా బలవంతంగా ఆడదాన్ని అనుభవించడానికి? సీరియస్గా చెప్పి విసురుగా పైకి లేచి వదిలిన షర్ట్ వేసుకుంటుంటే చలనం లేని బొమ్మలా అలాగే ఉండిపోయింది. ఆమె చెయ్యి పట్టుకుని పైకి లేపి షాక్లో ఉన్న శైలజ తేరుకోకుండానే హార్ట్గా కిస్ చేశాడు. అతని చేతిలో నలుగుతున్న నడుముకి నొప్పి తెలిసి సృహలోకి వచ్చిన శైలజకి తన ఊపిరి భారంగా అవుతుంటే వదలకుండా మొండిగా గాఢంగా ముద్దు పెడుతున్న సాయిని చూస్తూ అతనిలోని కోపానికి జడిసి మౌనంగా ఉండిపోయింది. ఆమె శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో వదిలి, ఐ అడిక్టెడ్ టు యువర్ కిస్, వదలను నిన్ను. తప్పించుకోవాలని పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఫస్ట్ నైట్ ముందయి తర్వాత మ్యారేజ్ అవుతుంది. ఇంకోసారి గట్టిగా ఆమెను హత్తుకుని చంపేస్తా, ఇంకోసారి నీ ఒంటికి ఏదైనా దెబ్బ తగిలిందే అంటే సీరియస్గా అని ఫోర్ హెడ్ కిస్ చేసి వెళ్ళిపోయాడు బయటకు. అతని ముద్దుకి తన్మయత్వంగా మూసిన కళ్ళను తెరిచి చూసేసరికి అతను లేకపోవడంతో వర్షిస్తున్న కళ్ళతో, నా తనువుకి జాగ్రత్తలు చెప్తున్నావే కానీ నీకు నీ ప్రేమకి ఎప్పుడో వశమైన నా మనసుని జాగ్రత్తగా చూసుకోమని ఎందుకు చెప్పడం లేదు సాయి? నువ్వు మనసులోనే మూగగా రోధిస్తుంది. నీకు ప్రేమ అంటేనే ఇష్టం లేదని, ప్రేమించనని నువ్వు తేల్చి చెప్పాక దిగజారి నా ప్రేమ విషయం ఎలా చెప్తాన్రా నీతో? ఆడపిల్లన్రా, నా ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి చెప్పలేకపోతున్నాను. ఆడతనం అడ్డుపడుతుంది నాకు. నాకు మనసుంది కదా, ఇంతగా ప్రేమిస్తున్నా అది నీకు అర్థం కావడం లేదా? హేట్రెస్ అంటూ లస్ట్ అంటూ నా మీద అంతులేని నీ ప్రేమకి, అది ఎక్కడైనా చూపించే నీ తెగింపుకి ఎప్పుడో నీకు పడిపోయాను సాయి. అమ్మాయి మనసు ఇంత సున్నితంగా ఇంత సెన్సిటివ్గా ఉంటుందని నీ ప్రేమను ఫీల్ అవుతుంటేనే తెలుస్తుంది. నీకు నీ ఈగో అడ్డొస్తుంటే నన్ను నా బాధ్యతలు ఆపుతున్నాయి. ఇంతలా ప్రేమిస్తున్న నిన్ను నేనే కాదు ఏ అమ్మాయి మాత్రం వదులుకుంటుంది? నేను తప్ప. నువ్వు చూపించేది ప్రేమ అని నువ్వు ఒప్పుకోవు. అది నాకు కావాలని ఉందని నేను చెప్పలేను. ఎందుకంటే నా జీవితం నా చేతుల్లో లేదురా. అది నీకు చెప్పలేని నిస్సహాయురాలిని నేను. నీ ప్రేమను నీ కేరింగ్ని పొందే అర్హత ఏమాత్రం లేదు నాకు. అందుకే నీకు దూరంగా వెళ్ళిపోతాను. అది ఎప్పుడు ఎలా అన్నది నాకే తెలియదు. నీ ప్రేమ పొగరుగా చూపించినా అది నాకు అమూల్యమే. నా మనసుని అదుపులో ఉంచుకోవడానికి ఇలా చేశాను తప్పితే నీ స్పర్శ తాకి కాదు.
ఐ లవ్ యూ సాయి, ఐ లవ్ యూ సో మచ్ రా. ఇది నాలోనే, నా మనసులోనే సమాధి అయిపోతుంది తప్ప నీకు నీ మనసుకి ఎప్పటికీ చేరనివ్వను. లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నీతో ఉండే ఈ కొంచెం టైంలో వీలైనన్ని స్వీట్ మెమరీస్ని కలెక్ట్ చేసుకుని నా గుండెల్లో భద్రంగా దాచుకుని నీకు అందనంత దూరంగా వెళ్ళిపోతాను. నువ్వా నా ఫ్యామిలీనా అంటే నా వాళ్ళే నాకు కావాలి. ఎందుకంటే నువ్వు నా ప్రాణంగా ఎప్పుడో చేరిపోయావు. అది అలాగే ఉండిపోతుంది నేను ఉన్నంత వరకు. మనసు మైండ్ పడుతున్న సంఘర్షణల నడుమ తనలో కుమిలిపోయింది. ఇంటికి వచ్చిన సాయికి హాల్లో కూర్చుని ఉన్నారు రాజేంద్ర గారు. హాయ్ డాడ్, మీరెప్పుడు వచ్చారు? నవ్వుతూ అడిగాడు సాయి. ఇంతకు ముందే వచ్చాను.